హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు అమరావతి అనేది జస్ట్ 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అనౌన్స్ చేసింది అమరావతిని. ఆ తర్వాత వాళ్ళు కూడా 33,000 ఎకరాల భూ సమీకరణ చేయటం, దానికి చట్టబద్ధత తీసుకురాకపోవటం, అప్పుడు ఏదో వేగంగా డెవలప్ చేసేసి ఎలక్షన్ పోవాలనుకోవడం ఇవన్నీ చేశారు. కానీ చేసినా కానీ అది ఒక పసిగుడ్డి మాదిరిగానే ఉండింది. కానీ పెద్దగా ఎదిగిందైతే లేదు. ఆ తర్వాత 2019 ఎలక్షన్ వచ్చాక ఏంది జగన్ గెలవటం, టీడీపీ చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జగన్ వచ్చి మెల్లగా 3 రాజధానులు అంటాం, మెల్లగా అమరావతిని పాడు పెట్టడం, దాన్ని పట్టించుకోకపోవటం జరిగిపోయింది. సో అప్పుడు అమరావతి ఆల్మోస్ట్ సమాధిలాగా తయారైపోయింది అనమాట. కాకపోతే మళ్ళీ ఈ 2024లో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం రావటం, చక్క మళ్ళీ అమరావతి పనులు స్టార్ట్ చేయటం, అమరావతి 2.0గా ఇప్పుడున్న రాజధాని కొంచెం బాగానే స్పీడ్ అందుకోవడం జరిగింది. సో బట్ ఈ 2025లో అమరావతి యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనేది ఓవరాల్గా మనం రివ్యూ చేసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌలిక సదుపాయాలు, రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, కనెక్టివిటీ మీద అయితేనేమి బాగా విపరీతంగా పెట్టారు, వీళ్ళు దృష్టి పెట్టారు. సో వాటిలో మెయిన్గా చెప్పుకోవాలంటే ఒక కొత్త రైల్వే లైన్ అప్రూవల్ తీసుకొచ్చుకున్నారు. అప్రూవల్ అంటే అదే ఆమోదించుకున్నారు. హైదరాబాద్ నుంచి అమరావతికి ఒక ఎక్స్ప్రెస్ హైవేని ఆమోదించుకున్నారు. అవే కాకుండా బాహుబలి బ్రిడ్జ్ ఒకటి, ఆ కేబుల్ లైన్ ఒకటి, 6 లైన్ది కేబుల్ బ్రిడ్జ్ ఒకటి, ఇవి కూడా ఆమోదించుకున్నారు. ఆ తర్వాత ఇంకా మన రాష్ట్రంలో ఉండే మెయిన్ నగరాలకు కూడా కనెక్టివిటీని బాగానే పెంచడానికి చూస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అమరావతికి కూడా కనెక్టివిటీ పెంచడానికి కూడా బాగానే చూస్తున్నారు. ఇది కనెక్టివిటీ పరంగా, మౌలిక సదుపాయాల పరంగా ఇది. అదే కాకుండా అభివృద్ధి పరంగా అంటే ఈ మన క్వాంటమ్ వ్యాలీని తెలుగుదేశంలో 3,000 కోట్లు పెట్టుబడి పెట్టి 2026 కానీ 27 కానీ ఒక 80,000 ఉద్యోగాలు కల్పించేటట్లు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అది మంచి పనే. అదే కాకుండా SRM ఇంకొకటి ఏదో మంచి పెద్ద యూనివర్సిటీ ఉంది, పేరు నాకు సడన్గా గుర్తు రావట్లేదు. సో అది ఒక యూనివర్సిటీ పెట్టారు. అంటే టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషనల్ హబ్గా కూడా మార్చాలనుకుంటున్నారు. అది కూడా మంచిదే. అట్లా పోతే ఇంకా చట్టబద్ధత విషయం మనం ఆల్రెడీ ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. కేంద్ర న్యాయశాఖ ఆల్రెడీ ఆమోదించేసింది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయటం వల్ల ఈ మధ్యనే సెంట్రల్ యూనియన్ కూడా ఆమోదించేసింది. మోస్ట్లీ నెక్స్ట్ శీతాకాల సమావేశాలు ఎప్పుడు ఉండొచ్చు, ఫిబ్రవరిలోనే ఎప్పుడో, అప్పుడు గెజిట్ కూడా రావచ్చు. అది కూడా చాలా మంచిది. అది వచ్చిందంటే దాంతో గవర్నమెంట్లు మారినప్పుడల్లా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళ అనుకూలంగా ఉన్న ప్రదేశాలలో రాజధాని పెట్టుకోవడం అనేది ఇంకా జరగదు. సో ఆ చట్టబద్ధత మీద కూడా ఒక చాలా చాలా పాజిటివ్గా ఉన్నింది. సో ఇంకా చూసుకుంటే అమరావతిలో ఇంకా ఈ ప్రభుత్వ భవనాలు అయితేమి, అదే CRDA ఇట్లాంటి ఈ మధ్య చూసిన LIC కంపెనీలో బ్యాంకులు, సెంట్రల్ బ్యాంకులు ఇవన్నీ కూడా స్టార్ట్ చేశారు. అన్ని రకాలుగా ఓవరాల్గా ఈ 2025 అయితే మాత్రం అమరావతికి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంది రాజధానిలో. ఇంకా అది కూడా కాకుండా సెకండ్ టైం మళ్ళీ 33,000 ఎకరాలు కాకుండా కాస్త ల్యాండ్ పూలింగ్ చేయాలనుకున్నారు. రైతులు ఒప్పుకోలేదు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి నచ్చజెప్పింది, కన్విన్స్ చేసేసి ఈ ల్యాండ్ పూలింగ్ కూడా వాళ్ళు ఒప్పించేశారు. సో ఒక 5,000 ఎకరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాలంటున్నారు. బాగుంది, ప్లాన్లు అయితే బాగానే ఉన్నాయి. దానికి తగ్గట్లుగా అప్రూవల్స్ అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు సమన్వయపరుచుకుంటూ మంచిగానే పనిచేస్తున్నారు. కొంచెం మంచి పురోగతి ఉంది ఇంతకు ముందుతో పోల్చుకుంటే. ఇది ఒక మంచి సంవత్సరం అన్నమాట అమరావతికి. సో ఇది ఓకే, థ్యాంక్ యూ.